స్పెషల్గా ఇల్లు క్లీన్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది మా ఇంట్లో. అదేంటి అనేది లాస్ట్లో మీకు చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకు స్కిప్ చేయకుండా చూడండి అంటున్నా అంటే, నాకు ఈ మధ్యనే తెలిసింది. అది కూడా వైటీ స్టూడియోలో చూశాను. అది చూసి డౌట్ వచ్చి తర్వాత నేను యూట్యూబ్లో చెక్ చేసుకున్నాను. ఏం తెలిసిందంటే, నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే ఓపెన్ చేసి చూస్తారు కదా నా సబ్స్క్రైబర్స్. చూసినప్పుడు దాదాపు ఒక 2 మినిట్స్ పైన 3 మినిట్స్ వరకు కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూస్తే నా వీడియో బాగుంది అని చెప్పేసి యూట్యూబ్ ఆల్గారిథం నా ఛానల్లో ఉన్న ఆ వీడియోని ఇంకొంతమందికి రికమెండ్ చేసేదంట. అలా రికమెండ్ చేయడం వల్ల నా వీడియోకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. సో ప్లీజ్ అండి, దయచేసి నేను పెట్టిన వీడియోని అయితే దాదాపు ఒక 3 మినిట్స్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి, స్కిప్ చేయకుండా. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. ఏంటి మొత్తం అంట్లన్నీ ఇంటి నిండా బయటేసాయని చూస్తున్నారా? ఇంటంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది, ఇంట్లో ఫెస్టివల్ ఉంది, అందుకోసం అని చెప్పేసి ఇల్లు మొత్తం నేను క్లీన్ చేసుకుంటున్నా. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అవ్వడానికి ముందే చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. అంతకన్నా ముందు నాకు నెలసరి ప్రాబ్లం ఉంది, దానివల్ల క్లీన్ చేయలేకపోయినా. ఆ తర్వాత మంగళవారం వచ్చింది, ఇంకా తర్వాత అమావాస్య వచ్చింది. ఆ 2 రోజులు కూడా దులపకూడదు కాబట్టి ఆ తర్వాత శ్రావణ మాసం స్టార్ట్ అయిన రోజే నేను ఇంకా ఇల్లు దులిపే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ టైం నేనైతే ఇంత ధైర్యం చేసి ఇల్లు దులుపుతా అని చెప్పేసి ముందు పడడం అయితే, ఎప్పుడు నాకు నా రిలేషన్ వస్తారు, వచ్చి ఇంకా అమ్మ రిలేషన్ అందరూ కలిసి చేస్తా అంటారు. కానీ ఈరోజు వాళ్ళకు కుదరక ఇంకా నేను ఒక్కదాన్నే చేయాల్సి వచ్చింది. అది కూడా అమ్మకు జ్వరం వచ్చింది, అమ్మ కూడా కొంచెం హెల్ప్ చేసింది. ఇంకా దానికి తోడు ఇక అమ్మమ్మ అందరం కలిసి అయితే చేసినాము. అయ్య బాబోయ్, నాకైతే సరిపోయింది ఇంత పని చేసేసరికి. అట్లనే 1 డేలో చేయలేదు, నేను నెక్స్ట్ డే కూడా తీసుకున్నా. ఫస్ట్ డే మాత్రం అంట్లన్నీ బయటేసి కబ్బోర్డ్స్ అన్నీ లోపల దుమ్ము అంతా దులిపేసి మంచిగా నేను ఇంకా అందులో బొద్దింకల లిక్విడ్ ఉంటుంది, అది బొద్దింకలు రాకుండా లిక్విడ్ వేసి పేపర్ వేసి పెట్టుకున్నా. ఇంకా తర్వాత అంట్లు తోమి అంట్లు అన్నీ ఆరిపోయాక ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత అన్నీ బోర్లు ఇచ్చేసుకున్నా. మొత్తం దులిపేసి ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేసిన తర్వాత బట్టలు కూడా తీసి బయటేసి కబ్బోర్డ్స్ కూడా క్లీన్ చేసేసిన. ఇవన్నీ చేయడం అయిపోయిన తర్వాత అయ్య బాబు ఇల్లు కడగడం అయితే అట్లనే అయిపోయింది. ఇంకా కిటికీలు తలుపులు అవన్నీ కూడా అయిపోయినాయి. అవి రేపు చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా అంట్లు బోర్లు ఇచ్చేసుకొని బట్టలు కూడా మడత పెట్టేసుకున్నా. నిండా అట్లా ఉంటే నాకు నచ్చలేదు, అందుకే ఫస్ట్ అవన్నీ సెట్ చేసుకున్న తర్వాత రేపు ఇంకా మిగిలిన పని చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. ఈ లోపు అయితే సాయంత్రం అయ్యింది. సాయంత్రం టైంలో అయితే మా ఇంటికి సుతార్ మేస్త్రి వచ్చిర్రు. మేమే పిలిపించినాం మా ఇంటికి. మా ఇంట్లో ఒక ఫెస్టివల్ ఉందన్నా కదా, ఆ ఫెస్టివల్కి సంబంధించిన చిన్న వర్క్ అయితే చేయించుకోవడం కోసం మేము సుతార్ని అయితే ఇంటికి పిలిపించినాము. సాయంత్రం నా పాప స్కూల్ నుంచి రాగానే పూజ గదిలో ఉన్న పూజ పటాలు, శివలింగము, అమ్మవారు, ఇంకా ఏడుకొండల స్వామి అందరూ ఉన్నారు కదా, పూజ సామాన్ అన్నీ తీసైతే ఒక గిన్నెలో అయితే పెట్టేసింది. ఎందుకు పెట్టింది అంటే, చెప్పాను కదా మా ఇంట్లో ఫెస్టివల్ ఉందని. ఆ ఫెస్టివల్కి సంబంధించిన వర్క్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్ అయితే మా ఇంట్లో అమ్మవారు ఉంది కదా, ఎల్లమ్మ తల్లి, ఆమెని పెట్టడం కోసం, అంటే ఆమె బాండవులు పెట్టుకోవడం కోసం ఇప్పుడు ఉన్న పీట అయితే సరిపోదంట. అందుకోసం అని చెప్పేసి మేము ఇంటికి సుతార్ని పిలిపించినాము. ఇంకా అవన్నీ తీసి ఒక దగ్గర జాగ్రత్తగా పక్కకు పెట్టి, నాకైతే పూజ గది ఎంత ఎడల్పు కావాలి అని చెప్పేసి కొలతలు అవన్నీ మా తమ్ముడు చెప్పేసి వెళ్ళాడు. ఇంకా రెగ్యులర్ పూజ కోసం ఒక స్టెప్పు, అమ్మవారిని నిలుపుకోవడం కోసం ఒక స్టెప్ అట్లా కట్టించక్క అని చెప్పేసి అన్నాడు. ఇంకా అదే సేమ్ ఎక్స్ప్లెయిన్ చేశారు సుతారికి. అయితే తను నేను చెప్పిన విధంగా తనకు అర్థమయ్యి ఇంకా సరే మేడం నేను కడతాను, ఎందుకంటే మా ఇంట్లో కూడా అమ్మవారు ఉంది, ఇంకా మేము కూడా ఇట్లనే సెట్ చేసుకున్నాము అని చెప్పేసి అన్నారు. నేను చెప్పిన విధంగా అయితే కరెక్ట్గా కట్టారు. అది లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ కట్టడం అయిపోయిన తర్వాత ఇంటి ముందు కొంచెం గరుకులు అయిపోయింది, సిమెంట్ అంతా తొలిపోయింది. ముగ్గేద్దామంటే నీళ్ళు ఆగుతున్నాయి, ముగ్గు కూడా సరిగా ఉండట్లేదు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేపిద్దామని, కానీ అస్సలు కుదరలేదు. ఈరోజు ఎలాగూ ఇంటికి ఇస్తారు వచ్చారు కదా, ఇంకా చేపించుకుందాం అని చెప్పేసి ఈ వర్క్ కూడా చేపించాను. వచ్చిన సుతారన్న అయితే మంచిగా నేను చెప్పినట్లు చేస్తా అని చెప్పేసి సిమెంట్ కలిపిండు. కానీ కలిపిన ఏం లాభం, కొద్దిగా అంటే ఒక 3 టెంకెలు అట్లా వేయగానే వాన అయితే స్టార్ట్ అయిపోయింది. మొన్న అసలు చూద్దామన్న వాన రాలేదు. ఈరోజు ఈ బయట సిమెంట్ వేసి నీట్గా ముగ్గేసుకోవడానికి చెక్ చేసుకుందామని చెప్పేసి సిమెంట్ వేయగానే వర్షం వచ్చింది. చేసినంత వేస్ట్ అయిపోయిద్దేమో అనుకున్నా.
కానీ బాగానే వర్షం రాకుండా అయిపోయింది. చూసారు కదా, ఇలానే సెట్ చేసి పెట్టారు అమ్మవారిని పెట్టుకోవడం కోసం. ఓకే అండి, మరి ఈరోజు ఇల్లు దులిపే సగం పని అయితే అయిపోయింది. రేపు ఇంకో వీడియోతో ఇంకా ఏం చేసా అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం మీకు. ఓకే మరి బాయ్.